వివేకా కేసులో కీలకమైనటువంటి మలుపల్లా సుప్రీంకోర్టులో ఇవాల్టి ప్రశ్నే. సుప్రీంకోర్టు రైట్ చేసినటువంటి పాయింట్ ఏది, సునీత వాస్తవంగా పునర్విచారణ అనే దాన్ని విచారణ చేయమంటాం, జగన్ కోణంలో నుంచి చేయమన్నటం. అంటే మొదట్లోనేమో అసలు నిందితులు అరెస్ట్ కావాలన్నటువంటి పాయింట్ నుంచి జగన్ని అరెస్ట్ చేయాలన్నటువంటి కోణం దాకా వెళ్ళడం జరిగింది. సిబిఐ విచారణలో అయితే అవినాష్ రెడ్డి దాకా వచ్చింది. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కూడా సాక్ష్యాల తారుమారుకు సంబంధించినటువంటిది అయ్యారు తప్పించి మిగతాదంతా ఈ దస్తగిరి వీళ్ళదే అయ్యింది. సాక్ష్యాల తారుమారు కేసు మాత్రం భాస్కర్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ, ఈవెన్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ కూడా చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అందులో తప్పుడు కేసు పెడుతున్నారన్నటువంటి ఆగ్రహం రామ్ సింగ్ మీద వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా కాదు అది. ఈవెన్ అతను టీంలో కూడా, టీం లీడ్ కాదు, టీంలో కూడా ఉండటానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చింది. ఎర్రగంగిరెడ్డి ఆ రోజున ఈ కథంతా నడపడానికి సూత్రధారి, పాత్రధారి. ఈ కథంతా ఎర్రగంగిరెడ్డి దగ్గర నుంచి డబ్బులు కోట్ల రూపాయలు తీసుకున్నటువంటిది, దాదాపు 2 కోట్ల రూపాయల వరకు బకాయి పడ్డారు ఎర్రగంగిరెడ్డికి వివేకానంద రెడ్డి. అదే సందర్భంలో అప్పట్లో ఏదో బెంగళూరులో సెటిల్మెంటు, తర్వాత వజ్రాలకు సంబంధించింది ఏదో దొరుకుతాయని, ఇట్లాంటివన్నీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవ్వడంతోనే ఆ కథంతా నడిచింది. ఇదంతా బహిరంగ రహస్యమే. దాన్ని ఆల్రెడీ సుధా సింగ్ దర్యాప్తులో తేలితే కాదు ఇదంతా కూడా అవినాష్ రెడ్డి స్కెచ్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి స్కెచ్ చేశాడు, వీళ్ళు ప్లాన్తో చేశారని నిరూపించే ప్రయత్నం పత్రికల ద్వారా ఆల్రెడీ దాన్ని ఏమంటారు ఆరోపణ. ఆ పైన ఇప్పటికి కూడా బాబాయిని చంపేశాడు, బాబాయిని గొడ్డలి అనే పదే వాడుతుంటారు. అక్కడ పాయింట్ అలా జగనే అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చింది కాదని చెప్పి వివేకానంద రెడ్డి అడ్డొస్తే వివేకానంద రెడ్డిని ఆయన చంపాల్సిన అవసరం ఉంది, పోయిన అవినాష్ రెడ్డి చంపాడు. మరి ఆయన తరపున ప్రచారం ఎందుకు చేసినట్టు వివేకానంద రెడ్డి? సింపుల్ లాజిక్ అక్కడ. వివేకానంద రెడ్డి జగన్ని టికెట్ అడిగిన మాట వాస్తవం, వద్దు బాబాయ్ ఆయనకి ఇస్తున్నాను అవినాష్ రెడ్డికి, నమ్ముకుని ఉన్నారని చెప్పాడు, అయిపోయింది. దాంతో ప్రచారం వైపుకి వెళ్ళాడు, ఎమ్మెల్సీ సీట్ ఇచ్చాడు, ఎమ్మెల్సీ ఓడిపోయాడు. ఆయన దాన్ని ఓడగొట్టడానికి కారణం అవినాష్ రెడ్డి వాళ్ళు అన్నటువంటి కోపం ఉంది, కానీ జగన్తో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేదు కాబట్టి, జగన్ వాళ్ళని నమ్ముతున్నాడు కాబట్టి వాళ్ళ వెనకే ఉన్నారు. కాకపోతే ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే ఆస్తి వివాదం ఉంది, అట్లాగే రెండవ పెళ్లి వివాదం ఉంది. అటువైపుకి దర్యాప్తు పోనీల ఫస్ట్ చేసేసింది సుధా సింగ్, దర్యాప్తు అటు పోనీల. ఆ డబ్బులు ఏంటి, ఆస్తి ఏంటి, ఎవరు వాల్చుకున్నారు, ఇదంతా కూడా ఇప్పుడు ఓవరాల్గా ఈ కేసు ఎక్కడ వేసిన గొంగళే అక్కడే ఉంటుంది. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ అక్కడ అడ్డం తిరిగే వాళ్ళు ఉంటారు, సాక్షులు రకరకాలు ఉంటాయి. ఓవరాల్గా కేసు అంతా ఫైనల్గా సుప్రీంకోర్టులో సిబిఐ ఏం చెప్పింది, వాళ్ళ ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అని చెప్పేసింది. ఇంకా ఏం విచారించాలి అన్నటువంటిది ఏ కోణం నుంచి కోర్టు చెప్తుందా నువ్వు ఇట్టా విచారించని, జగన్ని అరెస్ట్ చేయించాలి, భారతీయ మీద కేసులు పెట్టాలి అన్నటువంటిది, కనీసం నోటీసులు ఇచ్చి పిలిపించి విచారించాలన్నటువంటి కాన్సెప్ట్ కూడా ఇక్కడ వర్కౌట్ కాలేదు. ఓవరాల్గా వివేకా కేసు విచిత్ర మలుపులు తిరిగింది.